ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో దారుణం జరిగింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ వైరా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరారపు జగదీష్ అలియాస్ డేవిడ్ రాజుపై పోక్సో కేసు నమోదైంది. అతను 11 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు అనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణితం పాఠాలు చెబుతానంటూ డేవిడ్ రాజు ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఇక డేవిడ్ రాజును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక డేవిడ్ రాజుపై గతంలోనూ పలు కేసులున్నాయని, అతడిపై రౌడీ షీట్ కూడా తెరిచి ఉందని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. ఇక్కడ చూసుకుంటే కనుక తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి వైరా నియోజకవర్గానికి సంబంధించి గౌరారపు జగదీష్ మీద ఫోక్సో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అసలు పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది? చంద్ర, పూర్తిగా సభ్య సమాజం తలదించుకునే ఘటన ఖమ్మం జిల్లా వైరాలో జరిగింది. పూర్తిగా తమ లైంగిక వాంఛను తీర్చుకోవడానికి అభం శుభం తెలియని ఆ చిన్నారి బాలికల మీద లైంగిక దాడికి పాల్పడుతున్నారు కొంతమంది మృగాలు. సో పూర్తిగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రక్షణ సేన పార్టీ వైరా నియోజక ఇన్ఛార్జ్ పై ఫోక్సో కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించిన తెలంగాణ రక్షణ సేన వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరారపు జగదీష్ అలియాస్ డేవిడ్ రాజ్ పై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తిగా వైరా పట్టణంలోని 6వ వార్డులో నివాసం ఉంటున్న మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తనకు మ్యాథ్స్ లో డౌట్ ని చెప్తానంటూ కూడా వెళ్లి వంటి మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. సో పాప కేకలు పెట్టడంతో ఇరుగు పొరుగు వాళ్ళు చూసి అతన్ని గట్టిగా తిట్టడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సాయంత్రం పనుల నుంచి తిరిగి వచ్చాక తల్లిదండ్రులకు ఆ బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే డైల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు పూర్తిగా ఎవరైతే తెలంగాణ రక్షణ సేన వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే గౌరారపు జగదీష్ ఉన్నారో జగదీష్ కూడా పూర్తిగా కస్టడీలకు తీసుకున్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. అంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశమంతా అంతటా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఫోక్సో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా కానీ ఈ క్రూర మృగాలు అంటే సభ్య సమాజంలో మనుషుల్లా చలామణి అయ్యే ఈ క్రూర మృగాల మధ్య బాలికలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి కూడా ఇటు మహిళా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. గత కొద్ది నెలల క్రితమే ఖమ్మంలో జరిగిన ఫోక్సో కేసు ఘటన మరొక ముందే మళ్ళీ మన అషరాపేటలో ఫోక్సో ఘటన, అటు భద్రాద్రి కొత్తగూడెంలో ఫోక్సో ఘటన, మళ్ళీ ఇప్పుడు వైరా పట్టణంలో రాత్రి ఫోక్సో కేసు, ఇలా ఫోక్సో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠినమైన చట్టాలు విధించి కేసులు నమోదు చేసిన ఈ ఫోక్సో కేసులు మాత్రం అసలు ఆగడం లేదు. కానీ 45-50 ఏళ్ల వయసులో కూడా ఇలా 10-11 ఏళ్ల బాలికల మీద లైంగిక దాడి చేయడం అనేది ఎంతో హేయమైన చర్య అని చెప్పేసి కూడా ఇటు పలు రాజకీయ సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఫోక్సో దాడికి పాల్పడ్డ వారి మీద వెంటనే, అంటే కోర్టుల్లో కేసుల పేరు మీద కాలయాపన చేయకుండా వెంటనే కఠిన శిక్షలు అమలు చేసే విధంగా చట్టాలు మార్పు తీసుకురావాలని చెప్పేసి కూడా ఇటు మహిళా సంఘాలు ముక్తకంఠంతో పట్టుబడుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. అంటే నిన్న సాయంత్రం 4-5 గంటల సమయంలో ఇంట్లో బాలిక ఒంటరిగా చదువుకుంటుంది. పూర్తిగా 6వ డివిజన్ లో ఈ బాలిక ఇంటి ముందే
ఈ గౌరారపు జగదీష్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో గణితంలో నీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను అని చెప్పి మెల్లగా మాటలు కలిపి వంటి మీద చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడంటూ కూడా 11 ఏళ్ల బాలిక క్లియర్ గా తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సో వైరా ఎస్ఐ పుష్పాల రామారావు కూడా పూర్తిగా వెంటనే స్పందించి ఎవరైతే నిందితుడు గౌరారపు జగదీష్ ఉన్నారో జగదీష్ ని పూర్తిగా కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఈ నిజానికి ఖచ్చితంగా ఈ ఫోక్సో దాడికి తెప్పించిన సంఘటన నిజమే తేలితే మాత్రం ఖచ్చితంగా ఇతని మీద ఐపీసీ సెక్షన్ కింద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా ఎస్ఐ క్లియర్ గా చెప్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. రాజేంద్ర, థ్యాంక్ యూ దేవేందర్. కడప జిల్లా